స్తుతిపాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. మీరు మమ్మను కనికరించారు, మరి ఒక దినాన్ని ఇచ్చారు. దేవా, ఈ యొక్క డైలీ బ్రెడ్ ద్వారా మేము బలాన్ని పొంది ముందుకు సాగేదానికి కృప దయచేయండి. ఈ దినము కీర్తనలు 25 Psalm 20 and 5th verse. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మే ద లార్డ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ పిటిషన్స్. యెహోవా తుజే ముహ్ మాంగ్ వరదాన్ దే. ప్రార్థనలు వినేవాడండి దేవుడు. వినుట కాదు, ప్రతిఫలం ఇచ్చేవాడు. ఏమన్నాడు ఇక్కడ? సఫలపరిచేవాడు అంటే విఫలపరిచేవాడు కాదు. విఫలం అంటే నిష్ప్రయోజనం, సఫలం అంటే ప్రయోజనం. మనం ప్రార్థించే ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. అయితే అది చాలా అవసరం. ఎస్తేరు 5:6 ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6. రాజు ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. అయితే ఒక రాజుగారే, అయితే నీ కోరిక ఏదో చెప్పు, నేను ఇస్తాను. రాజాదిరాజు మన ప్రభు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. అయితే ఆయన సహాయం చేయడా? ఆయన వినడా? పనికిరాని రాజులే చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే. అయితే మన రాజు శ్రేష్టమైన రాజు, సమస్తాన్ని కలుగజేసిన రాజు. 1 సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం. ఏలి, నీవు క్షేమముగా వెళ్ళు. ఎవరితో చెప్తున్నాడు? అన్నాతో. ఆమె ప్రార్థించింది. ఆమె ప్రార్థన మొదట అయితే ఆయన అపార్థం చేసుకున్నాడు. అయితే ఆ తరువాత అయితే గ్రహించి ఏమన్నాడు? నీకు క్షేమము కలుగునుగాక అన్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని దీవించి పంపిస్తున్నాడు. ఏమైతే దేవుని దగ్గర మనం ప్రార్థిస్తాము అది దేవుడు దయచేసేవాడండి. ఆయన దయచేయకపోతే ఎందుకు ప్రార్థన చేయాలా? ఆయన ఇస్తాడని నమ్మాల. ఆయన ప్రార్థన విని మనకు జవాబు అనుగ్రహించే దేవుడు. అలాంటి దేవుని మీద మీరు నమ్మిక ఉంచి ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ప్రార్థనలు వింటావు, మాకు సహాయం చేస్తావు, మమ్మల్ని ఆదుకుంటావు. ఆ సత్యాన్ని మేము నమ్మి మా ప్రభు ముందుకు సాగేదానికి మీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.